రష్యా ఉక్రెయిన్ వార్ అని 2020 నుంచి చూస్తానే ఉన్నాము. అసలు ఎవరు ఇక్కడ ఎంత అడ్వాన్స్ అయ్యారు, రష్యా ఏం కోల్పోయింది, ఉక్రెయిన్ ఏం కోల్పోయింది, లొకేషన్ వైజ్ ఎవరికి అడ్వాంటేజ్ ఉంది అనేది మనకి ఇంకా క్లియర్ గా తెలియదు. లెటస్ సి ఈ నంబర్స్ చూద్దాము, ఎవరి పరిస్థితి ఎలా ఉంది, ఎవరు అడ్వాన్స్ అయ్యారు, ఎవరు ఏమేమి కోల్పోయారు అని చూద్దాం. రష్యా నౌ కంట్రోల్స్ అప్రాక్సిమేట్లీ 19.2% ఆఫ్ ఉక్రెయిన్ అంట. 19.2% అంటే 20% ఆఫ్ ఉక్రెయిన్ రష్యా కంట్రోల్ చేస్తుంది. బేసికల్లీ 5 భాగాలు చేస్తే ఒక భాగం పోయినట్టే, 20% పోయింది. ఉక్రెయిన్ లో క్రిమియా ఆల్రెడీ రష్యా ఎప్పుడో ఆక్రమించేసింది. క్రిమియా కాకుండా ఉక్రెయిన్ 6,03,700 స్క్వేర్ కిలోమీటర్స్. అయితే రష్యా ఇప్పటికి ఎంత ఆక్రమించింది? దగ్గర దగ్గర ఇన్ బిట్వీన్ 1,12,000 నుంచి 1,17,000 కిలోమీటర్స్ మధ్యలో ఆక్రమించింది. అంటే ఇందాక అనుకున్నట్టుగా 20% దాకా ఆక్రమించేసింది. ఏ సిటీస్ కోల్పోయింది ఉక్రెయిన్ ఇప్పటిదాకా? క్రిమియాని ఆల్రెడీ 2014 లో అనెక్స్ చేసేసింది కాబట్టి అది కాకుండా లుహాన్స్క్, దగ్గర దగ్గర ఆల్ ఆఫ్ లుహాన్స్క్ మొత్తం పోయింది. డొనెస్క్ 80% ఆఫ్ డొనెస్క్ పోయింది. రఫ్లీ 75% ఆఫ్ ఖేర్సన్ అండ్ జపోరిజియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఉంది, అది పోయింది. కానీ జపోరిజియాలో సిటీ ఉంది, ఒక సిటీ, మెయిన్ సిటీ, అది ఇంకా ఉక్రెయిన్ కంట్రోల్ లోనే ఉంది. సో ఇదంతా ఉక్రెయిన్ కోల్పోయింది ఇప్పటిదాకా. కార్కివ్, సుమి, చెర్నిహివ్ ఈ ప్లేసెస్ లో రష్యా పొజిషన్స్ మెయింటైన్ చేస్తుంది, స్మాల్ బోర్డర్స్ దగ్గర ఈ 3 ప్లేసెస్ లో. సో మొత్తానికి రష్యా అడ్వాన్స్ అయింది. 20% ఆఫ్ ఉక్రెయిన్ ని ఆల్రెడీ ఆక్రమించేసింది. డిలే చేస్తే ఇంకా ఆక్రమించే అవకాశం అయితే ఉంది. రష్యా వాళ్ళు ఇంకెంత అడ్వాన్స్ అవుతారో చూడాలి. ఉక్రెయిన్ కి నేటో వాళ్ళు, యుఎస్ వాళ్ళు ఇంత సపోర్ట్ ఇస్తుంటేనే రష్యాకి ఆనుకోని ఉంది కదా, ఎంతైనా టఫ్ ఉంటుంది కొంచెము. ఎందుకంటే రష్యా ఇస్ లైక్ హీస్ ఎ జైంట్ బేసికల్లీ. ఇంకా ఓవర్ సపోర్ట్ వచ్చారంటే నేటో వాళ్ళు, ఆబ్వియస్లీ చైనా వాళ్ళు, నార్త్ కొరియా వాళ్ళు రష్యాకి సపోర్ట్ వస్తారు.